నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. నిన్నైతే కొంచెం స్ట్రీమింగ్కి వచ్చారు. ఇంట్లో అందరూ కూడా ఒక లైన్అప్కి వచ్చారనమాట. గేమింగ్ గా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి నేను ఫాలో అవుతున్న దాని ప్రకారం డివిజన్ చేశారు, ఎవరెవరు ఏంటి అనేది ఇప్పుడు కరెక్ట్గా ఫామ్లోకి వస్తున్నారు. ఎవరి ఒపీనియన్స్ ఏంటి అనేవి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. కొంచెం రామ్ని అడుగుదాం, అసలు ఏంటి సంగతి బిగ్ బాస్ అని. బిగ్ బాస్ చెప్పండి. బిగ్ బాస్ స్మాల్ బాస్ అయితే రైట్, ఎస్టర్డే మంచిగా స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ అందరూ మంచిగా లేసే సాంగ్ ఆ వైబ్ అది క్రియేట్ అయింది. బట్ ఇక్కడ నెక్స్ట్ అంటే మన సెగ్మెంట్ వైజ్ వెళ్దాం, సీన్ టు సీన్ అలాగా. మనది ఏంటంటే సెగ్మెంట్ వైజ్ వెళ్దాం. విష్ణుప్రియ మణికంఠని వాళ్ళిద్దరు కూర్చొని, అంటే యాక్చువల్గా విష్ణుప్రియకి అన్యాయం జరిగింది, టు బి ఫ్రాంక్. ఎందుకంటే తను పాపం ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నందుకు బాధపడి ప్రాంక్ అని తెలియగానే వచ్చి తనని తీసుకెళ్ళింది, ఏదో అనింది, అంది. మనోడంట చూడమ్మా ఉంటాడుగా, మనోడు అంటాడుగా, తెలుస్తుంది. అయితే పాప మీద అంది. అన్నాక దాన్ని పెద్ద ఇష్యూ చేసేసాడు, నామినేషన్ కూడా వేసేసాడు దాని మీద. ఇక్కడ నాకు మనోడు ఖచ్చితంగా మన ఇంటెన్షన్ ఏంటి అనేది ఒప్పుకున్నాడు ఒక దగ్గర. తనతో ఆ 3 days ఏదో ట్రావెల్ చేశాడో, బికాస్ ఎందుకంటే తన నుంచి ఇంకేదన్నా నామినేట్ చేయడానికి ఇంకొంచెం బలంగా ఏదైనా దొరుకుతుందేమో అనేంతలా ట్రై చేశా అని చెప్పాడు మనోడు. ఆమె ఇలాగే లూజ్ టాక్ చేస్తా, ఎవరి గురించి అన్నా ఇంకేమన్నా మాట్లాడిద్దా అని ఆ ట్రావెల్ చేశాను అన్నది ఆ అమ్మాయి నిజంగా చాలా హర్ట్ అయింది. హర్ట్ అవుతారండి. అరే పాప ఫ్రెండ్ లాగా అమ్మాయి అలా రిసీవ్ చేసుకుంటే కదా అది ఖచ్చితంగా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మణికంఠ ఇది ఏదైతే చేశాడో, ఈ 3 days ట్రావెల్ చేశాడో, మరి నీ ఏడుపు ఎలా నిజమని నమ్ముతారు జనాలు? ఎలా నమ్మాలి? నీ ఏడుపు జెన్యూన్ నేను ఎందుకు నమ్మాలి? అవును, ఓకే నీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, నీ సిచ్యువేషన్స్ రాంగ్ అనట్లేదు, నీకు జరుగుండొచ్చు, ఇట్స్ జరుగుంటాయి అబ్బా, ఎవరికి లేదు. బట్ నువ్వు ఏడుస్తున్న ఏడుపు జెన్యూన్ అని ఎలా? నీ గేమ్ ఏమో అది. ఇప్పుడు వరకు చూసాం విష్ణుప్రియ అలాగే మోసపోయింది కదా. అంటే ఎంత డిప్రెషన్ లో ఉన్నాడు, ఈయనకి ప్రేమ దొరకట్లేదు అని ఆయన అన్ని విని అసలు షాక్ ఆ అమ్మాయి. అంటే ఇంకేమైనా దొరుకుతాయేమోనని నేను ఈ అమ్మాయితో ఈ 3 రోజులు ఉన్నానంటే, అందుకున్నావా నువ్వు నాతో పాటు అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయింది. నేను కూడా అసలు షాక్ అయ్యాను. నేనంటే ఖచ్చితంగా అడిగా అన్నట్టుగా అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్ లో ఉంటే. మరి ఇప్పుడు నీ అదే నువ్వు ఏడుస్తున్న ఏదైతే ఏడుపు ఉందో, నీ బాధ ఏదైతే ఎలా తెలుసు మాకు? అసలు ఈ స్టోరీ నిజమా కాదు ఎలా తెలుసు? ఏమో అల్లావేమో, నీ కైండ్ ఆఫ్ గేమ్ ఏమో, అది సింపతి గేమ్ ఏమో. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని వచ్చాడు, ఒకటి పెట్టుకున్నాడు, సెంటిమెంటల్ గా ఒకటి పెట్టుకున్నాడు, సింపతి ఒకటి పెట్టుకున్నాడు, ఎలా మాట్లాడితే ఎలా ఏం గెయిన్ అవుతాయని తెలుసుకున్నాడు, చాలా తెలివిగా ఆడాడు, వచ్చాడు, టైటిల్ విన్ అయ్యాడు. నీది వేరేమో, నీ థియరీ వేరుందేమో, నువ్వు ఇది పెట్టుకున్నావేమో, ఎవరికి తెలుసు? యాక్చువల్ గా అంత పెయిన్ లైఫ్ అని చెప్తున్నాడు కానీ, మరి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే బాగా చూసుకున్నాము అన్నయ్యని, అంత ఎఫెక్షన్. ఒక దగ్గర ఆ అబ్బాయి కూడా అన్నాడు, ఇప్పటి వరకు చాలా అటెన్షన్ గా ఉన్నారు నా మీద మా ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు ఆ అటెన్షన్ లేకపోయేసరికి నేను ఇబ్బంది పడుతున్నా అన్నాడు. అంటే బాగా చూసుకుంటేనే కదా అంత అటెన్షన్ వచ్చేది. నీ తప్పేం లేదా ఇంట్లో? మరి నీ తప్పేం లేదు, నువ్వే అన్నిటికీ ఆర్గెంట్ గా ఉండి నువ్వే కలవకుండా వాళ్ళతోటి. ఈ 14 మందితోనే నువ్వు ఇలా ఉంటే, పరిచయం లేని వాళ్ళతో, సొంత ఇంట్లో వాళ్ళతో ఇంకెలా ఉంటావు నువ్వు? అదొక పాయింట్ కదా. సో ఓకే, నాకు ఎక్కడైతే విష్ణుప్రియ చాలా జెన్యూన్ అనిపించింది నిజంగా. అంటే అంత పెద్ద తప్పు చేశాక కూడా ఈ అబ్బాయి కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాడు సెంటిమెంటల్ గా మళ్ళీ కన్నీళ్ళు పెడుతున్నాడు. నాకు ఎక్కడో ఎందుకు కెమెరాకి ఫేవర్ గా ఏడుస్తున్నావు ఎందుకు అనిపించింది. ఎమోషనల్ అవుతాం. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు ఒక దగ్గర. ఎమోషనల్ అయితే జస్ట్ కంట్లోంచి నీళ్ళు ఆగిపోయాయి అంతే. ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను ఎమోషనల్ అవ్వడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి వచ్చాను అనిపించింది. ఎందుకంటే సీరియల్స్ లో మనం గమనిస్తే మీరు ఏడుస్తున్నారు, ఇక్కడ సీరియల్ లో యాక్టర్ ఏడుస్తున్నా. అసలు ఎందుకు బిగ్ బాస్ తీసుకురావాలి ఇతన్ని? వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఏదో రీజన్ ఉంది, ఏదో ఒకటి కావాలా, ఒక సింపతి, ఏదో ఒకటి మీరు అనుకున్నారు. ఒక్కో సెగ్మెంట్ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది త్రూ ఎవరి ద్వారా తెలుసుకోను వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు లోపల, ఇరికిచ్చారు. సో ఎలాగైనా గేమ్ త్రూ మనం తీసుకెళ్దాం, బిగ్ బాస్ హైలైట్ చేద్దాం అనేది అనుకుని మీరు స్ట్రాటజీ ఫాలో అయితే తీసుకొచ్చారు. క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ మణికంఠ లాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? మనోడే రేపు ఇప్పుడు ఓకే ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యాడమ్మా, ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళాక ఏంటి నువ్వు కామ్ గా ఉంటావా? లేక బిగ్ బాస్ గురించి ఒకటి నెగిటివ్ అయినా స్ప్రెడ్ చేస్తావు. వీళ్ళందరూ ఫస్ట్ అగ్రిమెంట్ రాసుకొని ఉంటారులే, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదని, అన్నీ ఉంటాయి అగ్రిమెంట్ లో. సో
నీవు ఏదైనా ఏంటి నీకే కదా ప్రాబ్లము. నువ్వు బయటకు వెళ్ళి టార్చర్ చేస్తే, నన్ను ఇలా చేశారని అలా చేశారు, ఇంట్లో టార్చర్ చేస్తే, నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటే, నువ్వు ఏదైనా చేసుకుంటే ఏంటి మరి? ఇలాంటి వాళ్ళని మెంటల్ హెల్త్ బాగలేని వాళ్ళని ఎందుకు తీసుకురావడం? నాకు అది మాత్రం ఎక్కడో ఒక దగ్గర టచ్ అయింది. కానీ అఖిల్ చూసావా అంటే ఒకటి నిఖిల్ చూసావా, ఇతని మైండ్ చాలా స్ట్రాంగ్, ఇతను మనం తీసుకుందామని ఒకటి నిఖిల్ అదే అబ్జర్వ్ చేశాడు. నిఖిల్ ఇట్స్ కైండ్ ఆఫ్ గేమ్, ద గేమ్ చెప్పలేం ఎవడి ఇంటెన్షన్ ఏంటో చెప్పలేం. ఎవరంటే నేను అందుకే మణికంఠ నమ్మలేకపోతున్నాను ఇప్పటికీ. స్టిల్ అతని ఏడుపు ఎంత నిజమైన ఎమోషనల్ అయినా కూడా అతను నిజం కాదని నమ్ముతున్నాను నేను. ఎమోషన్స్ వేరండి, ఎమోషన్స్ అనేటివి నిజమైన స్ట్రాంగ్ గేమరే. లేకపోతే సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున మణికంఠ గురించి అన్ని సోషల్ మీడియాలో సరే నువ్వు సస్టైన్ అవుతున్నావు, అది మెయిన్ ఇక్కడ. ఎండ్ ఆఫ్ ద డే నీ ఒపీనియన్స్ ఆర్ చేంజ్, ఖచ్చితంగా చేంజ్ అవుతుంటాయి. నువ్వు సస్టైన్ అవుతున్నావా లేదా హౌస్ లో అనేది పాయింట్. అతను సస్టైన్ అవ్వడం కోసం అతను ఒక మార్గం ఎంచుకున్నాడు. ఈ అమ్మాయి ఎవరైతే సోనియా ఉందో అతను డామినేటింగ్ టోన్ లో ఆవిడ ఒక్కరిదొక్క స్ట్రాటజీ ఉంది. సో నెక్స్ట్ కి వస్తే మనము ఈ ఫుడ్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది. సో అయితే ఈ ప్రీవియస్ దానికి చూస్తే నాకైతే విష్ణుప్రియ అయితే జెన్యూన్ అనిపించింది, అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఫుడ్ దగ్గర వీళ్ళ కాన్వర్జేషన్ ఏంటంటే, ఆ అమ్మాయి కుకింగ్ చేయమని అనింది సోనియా. సో దానికి వీళ్ళు రిలేటెడ్ గా వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు విష్ణుప్రియ వీళ్ళంతా. ఏంటంటే ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలి, మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి ఫాస్ట్ గా లంచ్ ఉండడం అంటే మాత్రం అవ్వదని చెప్పారు వాళ్ళు. సో నాకు అది కరెక్ట్ అనిపించింది. బికాస్ ఎందుకంటే ఫుడ్ తినాలి మార్నింగ్, మీరు తినలేదని మీరు టెన్షన్ పెట్టదు. ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్ కి ఇబ్బంది కదా. అవును, అంతమందికి వండాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన ఇతను గ్యాప్ పీరియడ్ లో మీరు 1 hour లో మళ్ళీ ఫుడ్ వండండి, మేము మార్నింగ్ తినలేదు, మాకు నచ్చలేదు, మీరు చేసిందని కరెక్ట్ కాదు. ఆ కుకింగ్ డిపార్ట్మెంట్ కి చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ బేబక్క టార్గెట్ అయింది, ట్రిగ్గర్ అయింది అక్కడ దగ్గర. సో మళ్ళీ మీరు ట్రిగ్గర్ చేయాలంటే ఏంటి? ఇర్రెస్పాన్సిబుల్ అని చేసే ఆ వేలను మీరు కావాలని తినలేదేమో. ఒక్కొక్కరిది ఒక్క గేమ్ అండి. మనం ఎవరిని అంచనేస్తానికి లేదు. అంటే ఇలా ఆలోచించుంటారా, నిజంగా ఆలోచిస్తారంటే ఆలోచిస్తారు. అక్కడ గేమ్ పని ఉంది, గేమ్ ఆడటానికి కదా. ఏమో ఆలోచించి చిన్న మైనర్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇంకొకటి, వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరికి వినపడుతుంటారు స్పీకర్స్ త్రూ. అది లోపల ఇది రికార్డ్ అవుతుంది వేరు, అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళకి వినపడుతుంది అండి. అదేంట్రా నువ్వు చూసినట్టు మాట్లాడతావు అంటే ఉంటాయి కొన్ని తెలుస్తుంటాయి కదా. సో అలాగా అయితే రైట్. సో అది మాత్రం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయితే ఫుడ్ వండలేదని మళ్ళీ మీరు పోర్ట్రేట్ చేస్తే మళ్ళీ బ్లేమ్ అవుతుంది బేబక్. ఎందుకంటే కుకింగ్ సెక్షన్ చాలా క్లియర్ గా చెప్పింది, ఎవరికి కావాల్సిన టిఫిన్ వాళ్ళు చేసేసుకోండి, తినేసేయండి, తర్వాత చూసుకుందాం అంతే తప్ప మేము ఊరికే పడవని చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే విష్ణుప్రియ బేబక్క మళ్ళీ మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయి సోనియా ఇష్యూకి సంబంధించి. సో నాకు అక్కడ మాత్రం ఐ థింక్ నాకు అనిపించింది యుద్ధ భూమిలో ఏదో చెప్పింది విష్ణుప్రియ. తను బయట ఎంత బాగానే మాట్లాడుతోంది, హౌస్ లో యుద్ధ భూమికి వెళ్ళాక తన ప్రవర్తన నాకు నచ్చలేదంటే లేదు సోనియా అలాగే ఆడాలని డిసైడ్ అయింది, అలాగే ఆడుతోంది. యుద్ధ భూమిలో ఎలా ఉండాలనేది మీరు డిసైడ్ చేయకూడదు. 100% అక్కడ మాత్రం నాకు విష్ణుప్రియ రాంగ్ అనిపించింది తన స్టేట్మెంట్. బికాస్ ఎందుకంటే యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ బాణం వేస్తావు, ఏ చివరి నుంచి ఏ కత్తి తీస్తావు, ఏ కత్తి దోస్తావు అనేది వీళ్ళు డిసైడ్ చేయాలి, మీరు కాదు. ఇలాగే ఫైట్ చేయాలని లేదు కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఫైట్ చేస్తారు. సో అమ్మాయికి నచ్చినట్టు అమ్మాయి. ఇంకొకటి, సోనియా ఒకటి కరెక్ట్ చేసుకుంటే తప్ప మిగతా అంత పర్ఫెక్ట్ ఆ అమ్మాయి. తన క్యారెక్టరైజేషన్ కానీ, తను మాట్లాడుతున్న వే కానీ, తను పాయింట్అవుట్ చేసే విధానం కానీ, తను ఫైట్ చేసే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించేది. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్ ఆ అమ్మాయి. కాకపోతే ఒక్కటి ఏంటంటే తను ఏదైతే స్ట్రాటజీ ఒకటి పెట్టుకుందో, బట్ తన పర్స్పెక్టివ్ అది కరెక్ట్ అయి ఉండొచ్చు. డామినేటింగ్ గా మాట్లాడితే మనం ఎందుకు ఎక్కువ రాదనేది ఏదో పెట్టుకుందేమో మరి తను. సో అదే మాట్లాడుతోంది. అది ఒక్కటి కొంచెం ఏదైనా కంట్రోల్ చేసుకొని అట్లీస్ట్ అందరితో రాసుకొని పూసుకొని అంతా మనం వెళ్ళి వద్దు కాస్త. అవును, మింగిల్ అయితే ఈఎంఐ దగ్గర కూడా ఒక సాఫ్ట్ నేచర్ ఉంది అనేది అక్కడ తెలియాలి. అది అవ్వట్లేదు, డామినేటింగ్ గా కనిపిస్తుంది. తన స్ట్రాటజీ వేరేది కూడా ఉండొచ్చు. బేసిక్ గా సాఫ్ట్ గా మాట్లాడితే తినేస్తారా వీళ్ళని కూడా తెలుసు. ఎందుకంటే ఎవడెవడ తక్కువ కాదు అక్కడ. ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఆదిత్య ఓంతో సహా. ఆదిత్య ఓం అంత కామ్ గా అంత ప్లెజెంట్ గా ఉన్నప్పటికీ తనకేమేంటో తనకేమేంటో తెలియదు కదా. ఒక్కొక్కడు ఒక్కో దాంట్లో వస్తాడు. అందరూ మాట్లాడుకొని అయితే రారుగా, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుంటారు. ఎవరు ఏ విధంగా ఆడాలనుకొచ్చాడో అలాగే ఆడతాడు. ప్రణీతతో కూడా ఒక చిన్న దానికి అదే 4-5 సార్లు అయితే సారీ చెప్పండి, అదే చెప్తా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నబీల్ కి ఏదో సజెషన్ ఇచ్చిందంట సోనియా, ఈ వాయిస్ అని. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్, శేఖర్ భాష అండ్ మన నబీల్ అఫ్రీద్. అది పెట్టుకున్నప్పుడు నాకు అనిపించింది అక్కడ రాంగ్ తను సోనియా. ఎందుకంటే ఒకటి,
నువ్వు వాయిస్ ఎందుకు జడ్జ్ చేస్తున్నావు? నీ డామినేటింగ్ టోన్ ఎవరు ఏదైనా అనకూడదు, బట్ మీరు మాత్రం ఇలా చేంజ్ చేసుకో, అలా చేంజ్ చేసుకో. గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్. అతను తెలంగాణ అబ్బాయి, వరంగల్. సో ఎలా వస్తుంది వాయిస్? పైగా ముస్లిం. నబీల్ ఆఫ్రిది అంటే ముస్లిం కదా. సో తనకి సగం సగం వస్తే తెలుగు, అటు ఇటు మాట్లాడుతున్నాడు, బట్ బెస్ట్ గా మాట్లాడుతున్నాడు నాకు తెలిసినంత వరకు. అండ్ సొంత హైదరాబాద్ లో తెలుగులో ఉన్నప్పటికీ కూడా ముస్లిం వాళ్ళు హిందీ తప్ప ఇంకోటి మాట్లాడరు. మరి మన అబ్బాయి, ఈ అబ్బాయి అందరికి అర్థం కావాలి కాబట్టి ఇతను మాత్రం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు, తెలుగు అనిపించింది. అక్కడ శేఖర్ భాష సపోర్ట్ చేశాడు, నువ్వు నీలాగుంటు. ఎస్, నువ్వు నీలాగే ఉండు. ఎవరెన్ని అనుకున్నావు, నువ్వు అర్థం కావాల్సింది హౌస్ మేట్స్ ఒకటే కాదు, కొన్ని కోట్ల మందికి. నేషనల్ టెలివిజన్ లో జరుగుతున్నప్పుడు కొన్ని కోట్ల మందికి నువ్వు అర్థం కావాలి. అర్థం అవుతున్నా నువ్వు నమ్ముతుంటే మాత్రం ఆగిపో అక్కడే. ఎవరో చెప్పారని వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు, వీళ్ళు అడ్వైజ్ ఇచ్చారు, ఏమో తను ఇస్తున్న అడ్వైజ్ గేమ్ ప్లాన్ ఏమో. మేబీ నిన్ను డిఫెండ్ చేయలేక ఒకటి ఇచ్చిందేమో. నీకు ఇక్కడ ఒకటే, అక్కడ ఎవడు ఫ్రెండ్ కాదు, ఎవడు శత్రువు కాదు. లాంగ్ లాస్టింగ్. మన ఇండస్ట్రీలో ఎలాగంటే, మన ఇండస్ట్రీకి ఒకటి ఉందండి సామెత, దెర్ ఇస్ నో ఫ్రెండ్, దెర్ ఇస్ నో ఎనిమీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఉంటుంది కదా. సో అలాగే అక్కడ కూడా, ఆ హౌస్ లో కూడా అంతే. నీకు ఎవరు శత్రువులు కాదు, అలానే ఎవరు మిత్రులు కాదు. ఎవడు ఏ టైంలో ఎక్కడి నుంచి పొడుస్తాడో తెలియదు, ఎక్కడ బాగానే ఉన్నట్టుగా ఉంటున్నారు, దగ్గరికి వచ్చేసరికి పడుతుందిగా. మరి మీకు తెలుస్తుందిగా, మరి మీరు దాని తర్వాత మీరు చేంజ్ అవుతున్నారు కదా. సో నెక్స్ట్ వస్తే అయితే ఇక్కడ కుకింగ్ సిచ్యువేషన్ వచ్చింది. వెజ్ ఆర్ నాన్ వెజ్ వచ్చినప్పుడు వెజ్ ఖచ్చితంగా ఉండాలని ఇద్దరు ఉన్నారు పాపం. సో వాళ్ళకి ఫుడ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో యశ్వి గౌడ, తను అడిగింది, సో ఫుడ్ అవుతోందా లేదు, ఎవరైనా చేస్తున్నారో ఏంటంటే, ఎవరైతే ఈవిడ ఉన్నారో బేబక్క చేస్తుంది, బట్ కామ్ ఉంది. సీత అట్లా రూమ్ లో ఉంది, తను ఈ విషయం అరుస్తున్నప్పుడు బేబీ అక్క రియాక్ట్ అవ్వలేదు, కామ్ గా ఉంది. మరి ఎవరు వస్తాడు అక్కడ? సో నిఖిల్ వెళ్ళి లీడర్షిప్ వల్ల నిఖిల్ వెళ్ళి అడిగాడు సీతని. అడిగితే నేను తనే చేస్తాననింది, నేను స్కిప్ అయిపోయానంటే అప్పుడు వచ్చి అడుగుతున్నాడు నిఖిల్, బేబక్క నువ్వు చేస్తున్నావా అంటే నేను చేస్తున్నాను అప్పుడు అనింది. మరి నువ్వు చెప్పాలి కదా నేను చేస్తున్నాను మా అని చెప్పాలి. ఓకే, మీరు ఏదో కాన్షియస్గా ఏదో అయిపోయారు, ఓకే యాక్సెప్టబుల్, బికాజ్ అక్కడ ఏ సిచ్యువేషన్ వల్ల అట్లీస్ట్ తినన్నా చెప్పాలి. పక్కన అమ్మాయి ప్రేరణ ఉంది, ప్రేరణ అన్నా చెప్పాలి. ఎవరు చెప్పలే కాముంటే ఏదో అయినా అమ్మాయి అరుచుకొని లాస్ట్ ఇంకా అందరిలో ఇదేంది. సో నెక్స్ట్కి వస్తే మణికంఠ విషయానికి వద్దాం ఒకసారి. అదే ఇందాక మాడుకున్నాం కదా, కెమెరాకి ఫేవర్గా ఏడుస్తున్నాడని. ఒకటి ఏడవాలనుకుంటే తను చాలా రూమ్స్ ఉన్నాయి అక్కడ, ఏదో ఒక రూమ్కి వెళ్ళి ఏడవచ్చు. బట్ ఏదో కెమెరాకి ఏదో చెప్పాలని, ఇంకొకటి కెమెరాకి చెప్తున్నారు అంటే నాట్ ఓన్లీ కెమెరా చూసి జనాలు, ఆడియన్స్ కూడా అందరికి తెలుసది, వాళ్ళకి క్లియర్గా తెలుసది. ఆడియన్స్ కూడా చెప్తున్నారు, ఆడియన్స్ కూడా చెప్పాలనుకున్నారు, చెప్పాల్సింది చెప్తున్నాడు మనోడు, ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు. సో దయచేసి సెంటిమెంటల్గా మాత్రం మీరెవరు లొంగకండి, త్రూ గేమ్ మాత్రం చూడండి అని చెప్తాను నేను. నెక్స్ట్ వీళ్ళు ఎంచుకున్నారు, ఎవరు ఏదైతే టీమ్స్ ఉన్నాయో నలుగురు ఒక టీం అయ్యారు, 5 మంది ఒక టీం అయ్యారు, 14 మంది కాబట్టి. సో క్లేనా ఇది అంటారు దాన్ని, క్లేన్. సో అయితే ఇక్కడ యష్మి గౌడ శేఖర్ భాషని తీసుకుని, అంటే ముగ్గురిని ఫస్ట్ బిగ్ బాస్ లేపాడు. శేఖర్ భాషని, బేబక్ని, యష్మి గౌడని ముగ్గురు డిసైడ్ చేసేసుకొని తీసేసుకున్నారు. ఎవరెవరిని తీసుకున్నారంటే ఒకసారి చూద్దాం. యష్మి గౌడ వచ్చి శేఖర్ భాషని, అంటే తన భయం అంతా కూడా అమ్మాయి దగ్గర ఉందని, డేట్ ఆఫ్ బర్త్ అంతా, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద సెన్స్ మొత్తం హౌస్ లోకి వచ్చాక ఉంది కాబట్టి సో వెళ్తున్నా అన్నాడు, జెన్యున్ గా ఒప్పుకున్నాడు, హానెస్ట్ గా ఒప్పుకున్నాడు. అక్కడ వరకు నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ బేబక్క నిఖిల్, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి ఈవిడ లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి నబీల్ అఫ్రిది నైనికాని ఎంచుకున్నాడు, అంటే బడ్డీ కలిసి వచ్చారు కదా. సో తను ఇంకా అంటే ఇక్కడ కావాలనే ముగ్గురు ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకున్నాడేమో నాకు అనిపించింది ఇన్స్ట్రక్షన్, బట్ ఇన్స్ట్రక్షన్ చూపించలేదు. బట్ ఓకే, వీళ్ళకి సైలెంట్ హింట్ బిగ్ బాస్ ఇచ్చి ఉండొచ్చు. బట్ చాలా వరకు జరుగుతుంటాయి కాన్సెప్ట్ లోపల, బట్ మన వరకు రావు. బట్ అది పీపుల్ కూడా అర్థం కాదు, అంత తెలివైన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ నిలబెట్టి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇచ్చినప్పుడు ఎవరెవరు సెలెక్ట్ చేశారో ఒకసారి చూద్దాం. నైనిక వచ్చి ఆదిత్యాని, సీతాని, విష్ణుప్రియని, నవీల్ అఫ్రిద్ని సెలెక్ట్, మొత్తం అందరు కలిపితే ఈ 5 మంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళలో ప్లస్ ఎవరు మైనస్ ఎవరు అయ్యే అవకాశం ఉందంటారంటే నా అనాలిసిస్ ప్రకారం నవీల్ అఫ్రిద్ది ప్లస్ అండ్ సీత కూడా ప్లస్. ఎవరికి? ఈ నైనిక. సో మైనస్ ఆదిత్యవో మైనస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ నిఖిల్కి వద్దాం. నిఖిల్, మణికంఠ, బేబక్క అండ్ సోనియా. సో వీళ్ళు ప్లస్ సోనియా, మైనస్ బేబక్క అయ్యే అవకాశం ఉంది దీంట్లో. ఇక్కడ నెక్స్ట్
యశ్వి గౌడ. ఈ అమ్మాయికి వచ్చేసరికి ఈ చాలా అమ్మాయి తెలివిగా సెలెక్ట్ చేసుకుంది. రామ్ అందరికంటే చక్కగా తనకంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు తనని. ఉమ్, వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వేరు, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అనేది ఐ థింక్ తను ఏం మోటివేట్ చేసిందో, తనకి ఏమి ఇస్తాననేది రాజకీయ నాయకుల్లాగా నీకు ఆ పదవి ఇస్తే ఈ పదవి ఇస్తే మినిస్టర్ చేస్తారా అంటారు కదా, అలాగే ఏం చెప్పిందో తెలియదు మనకి, పూర్తిగానే చూపెట్టలేదు బిగ్ బాస్ లో. బట్ ఏం చెప్పుకున్నారో ఏమో తెలియదు. బట్ వీళ్ళందరూ ఈ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయికి లక్ త్రూ వచ్చేసింది తిను ఉమ్, ఈ చీఫ్ గా. తన కష్టం తను నిలబడే అంత లేదు, వీళ్ళేదో సెలెక్ట్ చేశారు తప్ప తనకు ఆ కేపబిలిటీ లేదు చీఫ్ గా. అయితే నేను అనుకుంది అబ్బాయిలు కొంచెం ఆ దాంట్లోకి వెళ్ళగలిగితే, ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళు, ఈ ఇంకొక అబ్బాయి ఉన్నాడు మనోడు అబ్బాయి, ఇలాంటి వాళ్ళు వెళ్తే వీళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా నైనిక దగ్గరికి వెళ్తే లీడ్ చేసేదానికి అవకాశం ఉండదు. నిఖిల్ దగ్గర లీడ్ చేయలేం. యష్మి దగ్గర యష్మి చేయొచ్చు, తను తింగరది కాబట్టి, తన చిన్నపిల్లల మనస్తత్వం అర్థం అవుతుంది కాబట్టి, ఏం జరిగినా కూడా చిన్నపిల్లలు కదా, అయిందా నీకు భలే అయింది కదా చూడు అంటారు చూడండి, చూసావా అంటారు, చిన్నపిల్లల మనస్తత్వం. ఆ కైండ్ ఆఫ్ నేను గమనిస్తున్నాను. ఆ చప్పట్లు కొట్టడం కానీ, ఊరికే కోపం తెచ్చుకోవడం కానీ, ఇట్లా ముక్కు ఇట్లా తిప్పుకోవడం కానీ, ఎంత గమనిస్తున్నాను. చిన్నపిల్లలాగే ఉంది ఆ అమ్మాయి. సో అంతే, వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారేమో, వీళ్ళ స్ట్రాటజీ త్రూ నిలబడదామని. అండ్ ఓకే, నెక్స్ట్ ఈ అమ్మాయితో పాటు ఉన్నది ఏంటంటే యశ్వి గౌడ, ప్రేరణ, శేఖర్ భాష, అభినయ్, పృథ్వీ. స్ట్రాంగ్. బట్ ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ చూద్దాం. ప్లస్ అభి ఒక్కడే ప్లస్ కనపడుతున్నాను నాకు. అండ్ దీనికి మైనస్ యశ్వి గౌడ అని, ఎంఐఏ మైనస్. సో ఇది ఖచ్చితంగా నాకు అనిపించింది అనాలిసిస్. చూస్తున్నా మీకేమనిపిస్తుందో నాకు అభిప్రాయం అయితే లేదు. ఖచ్చితంగా మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో మీరేమనుకుంటున్నారు అనేది. సో ఓకే, ఓవరాల్ ప్లస్ మైనస్ చూస్తే ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్వర్జేషన్ జరిగింది నిఖిల్ మధ్య, విష్ణుప్రియ మధ్య, అండ్ మనోడు అభయ్, వీళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అదే ఇందాక కొంచెం ఎమోషనల్ అయ్యాడు అన్నాను కదా, అది ఇక్కడ అయ్యాడు మనోడు. విష్ణుప్రియ అడుగుతోంది, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నన్ను తీసుకుంటానని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఎందుకు తీసుకున్నావు అంటే, నిఖిల్కి తెలుసు మణికంఠ ప్లేయింగ్ ఇస్ గేమ్, తను ఆడుతున్న గేమ్ సెంటిమెంటల్ ఆర్ సింపతి గేమ్ ఏదైతే ఉందో. సో దీని వల్ల తన బ్యాచ్కి, తన ఫామ్ దానికి హెల్ప్ అవుతుందని తను ఫీల్ అయినట్టున్నాడు. ఊరికే అంటే ఇంకొకటి ఇంకా జాలిపడి కూడా తీసుకున్నాడు మణికంఠని, బికాస్ ఎవరు డేర్ చేయట్లేదు మణికంఠని తీసుకోవడానికి. ఎందుకంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ హౌస్ లో ఏం ఫీల్ అవుతుంటారంటే, నాకు అనిపించింది దాని ప్రకారం వీడు సెంటిమెంటల్ గా ఆడుతున్నట్టు ఆల్రెడీ ఆడియన్కి తెలిసిపోయి ఉంటది. సో ఇతనికి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, పైగా నామినేట్ చాలా సార్లు ఎక్కువ సార్లు అయ్యాడు. సో వచ్చిన రోజే నెగిటివ్ స్ప్రెడ్ అయింది, వస్తున్నా కూడా ఇంకా నెగిటివ్ ఏ ఉంది. స్టార్టింగ్ లోనే ఫస్ట్ ప్రాంక్ లోనే వెళ్ళిపోతున్నాడు. సో ఇతనికి ఎక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒక అనాలిసిస్ చేసుకుని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఓకే, బట్ ఏదో నిఖిల్ డేర్ చేసి తీసుకున్నాడు. ఇంకొకటి, అతన్ని తీసుకోవడం ద్వారా నిఖిల్ గ్రాఫ్ పెరిగింది బేసిక్ గా. అవును, అతన్ని తీసుకోవడం ద్వారా అతనికి ఎవరైతే ఇప్పుడు బయట సింపతి క్రియేట్ అవుతుందో అది ఆడియన్కి తెలియలేదు, బట్ నిఖిల్ గ్రాఫ్ చేశాడు దాన్ని. ఏదైతే జరుగుతుందో అది నిఖిల్ ఖచ్చితంగా ఆలోచించాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇతన్ని తీసుకుంటే ప్రాబ్లం అవుతుందని అనుకుంటున్నారు, బట్ మణికంఠకి సింపతి త్రూ ఎంతో కొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది బయట. సో ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం మన ఓట్ షేరింగ్ అంతా కూడా, బట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మణికంఠని వీళ్ళు తీసుకోకుండా నేను తీసుకుంటే నిఖిల్ చాలా మంచోడు అనేది ఈ ఫ్యాన్స్ నిఖిల్కి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటే వీళ్ళు కలుస్తారు ఇక్కడ. ఇప్పుడు ఎవరెవరు కలవరండి, నాకు తెలిసి ఈ బ్యాచ్ లో వీళ్ళు తీసుకోవడం వల్ల ఎవరు కలవరు. బట్ నిఖిల్ తనని అంత తీసుకోవడం వల్ల మణికంఠని తీసుకొని తన గురించి తనకు ఒక సపోర్టివ్ లాగా మాట్లాడుతూ నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పి ఒక 2 ఎలివేషన్ మాటలు ఇచ్చేసరికి అందరికి ఖచ్చితంగా అనిపిస్తుంది, అరే నిఖిల్ మణికంఠ ఇద్దరు ఒకటేరా పాపం, మనోడు హెల్ప్ చేసి తీసుకున్నాడు అనేది ఆ సపోర్ట్. అవును, సో అది గెయిన్ అవుతుంది నిఖిల్ కి. అది చాలా క్లియర్ గా ఆలోచించాడు నిఖిల్, నాకు కూడా అర్థం, చాలా క్లియర్ గా ఆలోచించాడు, మీకు అర్థమవుతుంది కదా ఓవరాల్ గా. సో అందుకే తీసుకున్నాడు నిఖిల్ ఏం ఎరుబాగోడే కాదు, రైట్. సో అది అక్కడ వరకు ఓకే. బట్ ఏదో కొంచెం ఎమోషనల్ అయ్యాడు, బట్ అది నాకు తెలిసి అది వాళ్ళని పేపర్ చేయడానికి ఎమోషనల్ అయ్యాడు, నేను కళ్ళలో నీళ్లు కార్చాడు. అడిగింది కదా, నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, నాకు అదే అనిపించింది. అందువల్ల వీళ్ళని ప్యాంపర్ చేయాలి కదా, అందుకని ఒకసారి 2 చుక్కలు కార్చేస్తే అంటారు కదా. సో దానికోసం మనోడు ఏదన్నా చేశాడని కూడా అనుకోవచ్చు, బికాస్ చెప్పలేమండి మాట అక్కడ ఒక గేమింగ్ మనం అంత దూరం ఉండదు అనుకుంటే మనం ఎరుబాగులో. బిగ్ బాస్ ఎంతో పెద్ద కాన్సెప్ట్ లేకపోతే కొన్ని నేషనల్ టెలివిజన్ లో ఇలాంటిది తీసుకురాడు కదా, ఇదేళ్ళని తీసుకురాడు కదా. నెక్స్ట్ చూద్దాం, పృథ్వీ అండ్ బేబక్క ఫుడ్ దగ్గర ఒకటి మళ్ళీ వచ్చింది పాపం.
అక్కడ బేబక్ రాంగ్ అనిపించింది నాకు. ఎందుకంటే బికాజ్ బేబక్ ఎలా రాంగ్ అవుతుంది రామ్? అంటే ఇప్పుడు మనవాడు కర్రీయే తింటా అన్నాడు, కర్రీ తింటా అన్నాడు, ఆల్రెడీ తిన్నానని కూడా చెప్పాడు. తింటున్నాడా? ఆమె అడుగుతుంది నువ్వు రైస్ పెట్టుకోలేదా, రైస్ తో పాటు కర్రీ తీసుకోవాలి కదా అని చెప్తోంది. ఉత్తి రైస్ తింటాడేమో, నీళ్ళు పోసుకొని సాల్ట్ వేసుకొని నీళ్ళన్నం తింటాడేమో. అట్లా చెప్పట్లేదు తను చెప్పాడు కూడా, చెప్పట్లేదు. తను ఏమన్నాడంటే వినండి తను ఏమన్నాడంటే, నేను చాలాసార్లు పాజ్ చేసి విన్నా, తను ఏంటంటే నేను కర్రీ నాకు నేను తినడం ఇష్టం, నా కర్రీయే తింటాను, నేను రైస్ తక్కువ అన్నట్టుగా చెప్పాడు. ఆల్రెడీ తినేసానని కూడా చెప్పాడు. బట్ అక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ లా కనపడుతుంది మనకు. ప్రజెంట్ అయిన దాన్ని బట్టి బేబక్క తను చెప్తోంది ఏంటంటే రైస్ తింటామని అడుగుతాను, నేను తింటాను అన్నట్టుగా ఈతను చెప్పినట్టుగా తిననుకుంటోంది. బట్ మనోడు ఏమంటాడు, నేను అనలేదండి బాబు, నాకు కర్రీ చాలు, నేను కర్రీయే తింటాను అంటున్నాడు మనోడు. నాకు తను వేరే రకంగా అర్థం చేసుకుందేమో, బికాస్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంది బేబక్క. ఒకటి జరుగుతుంటే ఇంకోటిలాగా దాన్ని ఆలోచిస్తోంది. బట్ నాకెందుకో అది ఓకే, మీ పర్స్పెక్టివ్ మీది, మీకు ఓకే కరెక్ట్, నాకు ఇది అనిపించింది. బట్ దీంట్లో మాత్రం నాకు పృథ్వీ కరెక్ట్ అనిపించాడు. పక్కన ప్రేరణ కూడా చెప్తుంది కదా, రైస్ విత్ కర్రీ తింటున్నాడు అనుకో, నేను తినమని చెప్పాను సీతని. ఓన్లీ కర్రీ అంటే మళ్ళీ నువ్వు రైస్ లో కర్రీ వేసుకోవడానికి అయితే అది క్లారిటీ ఇవ్వట్లేదు ఆయన. మరి ఎంతసేపటికి పృథ్వీ అడిగాను చెప్పారు తినమని ఆ రెండే చెప్తున్నాడు కానీ నేను రైస్ లో తీసుకోను మళ్ళీ ఇంకొకసారి అన్నది అది జనాలకు అర్థం కావాలి. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ హైలైట్ ఏంటంటే, బిగ్ బాస్ కూడా ఎవరిని ఎలా చూపెట్టాలో అలాగే చూపెడతాడు. అవును, ఎవరిని ఎలా చూపెట్టాలో అలాగే చూపెడతాడు. అవును. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లోపల జరుగుతోందంటే దానికి రిలేటెడ్ గా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అతను అనుకుంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న దీనికి సంబంధించి వీళ్ళు మ్యూట్ చేయగలుగుతారు, వేరే గురించి పెట్టగలుగుతారు. వీళ్ళ గురించి నెగిటివ్ అవ్వాలా బయట పాజిటివ్ అవ్వాలా అనే దాన్ని బట్టి వీళ్ళ వాయిస్ బయటకు తీస్తాడు. ఇప్పుడు 14 మంది ఉన్నప్పుడు అందరు వాయిస్లు వస్తున్నాయిగా. అవును. బట్ కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు చూపెడుతున్నారు, వాళ్ళే ఎందుకు తీసుకుంటున్నారు? బికాస్ మీరు రేపు ఎలిమినేట్ చేసే టైంకి మీకు ఇవన్నీ సబ్ కాన్షియస్ గా తెలుస్తుంటాయి పీపుల్ కి. సో ఇది వాళ్ళ కాన్సెప్ట్. సో కన్క్లూజన్కి వచ్చే ముందు టవల్ ఇష్యూ జరిగింది ఆదిత్య గారికి. అండ్ ఇక్కడ నాకు ప్రేరణ రాంగ్ అనిపించింది, ఆదిత్య కరెక్ట్ అనిపించింది. బికాజ్ ఎందుకంటే అందరూ రాసుకున్నారు అంటే అది కనపడలేదు పాపం, తెలియక తీసుకున్నాడు తప్ప కావాలని అయితే వాడాడుగా. మరి నీదే తీసుకుంటారా? కాదుగా. సో ఉంటది. బట్ దానికి అంత పెద్ద ఆయన్ని అట్లీస్ట్ ఒక ఏజ్, మీరందరూ ఈక్వలే, బిగ్ బాస్ లోకి వచ్చాక అందరూ ఈక్వలే. సో అప్పుడు అట్లీస్ట్ ఏజ్ కి, అట్లీస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ కి, ఆయన ఒక వెల్ నోన్ పర్సనాలిటీ కాబట్టి కొంచెం రెస్పెక్టబుల్ గా మాట్లాడితే బాగుండేదేమో అనిపించింది నాకు. ఆదిత్య ఓం కూడా పాపం ఆయన ఏదో అక్కడ రాసుకోవాలి నెయిల్ పాలిష్ లో మీరు గీక్కోవాలి అంటే అది మాట్లాడద్దు కదా. అంటే ఈయన కూడా అతి మంచితనం ప్రజెంట్ చేసుకునే ఈ ప్రాసెస్ లో ఎక్కువ సారీ అంత అవసరం లేదు, అవసరం లేదు. మీరు పెద్దవారు, అయిపోయిందేదో అయిపోయింది తెలియక తీసుకున్నా అన్నావు అంటే మీరు అది అట్లా అతి మంచితనం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది, అది కూడా తెలుసు, చూసుకోవాలి మీరు అది. సో నెక్స్ట్ బాత్రూమ్ ఇష్యూ వచ్చింది. బాత్రూమ్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ అమ్మాయి యశ్వి గౌడ వెళ్ళి అడిగింది, అందరికి చెప్తోంది, ఎట్ ద సేమ్ టైం తినికి చెప్పింది, సోనియా కూడా చెప్పింది. బట్ సోనియా హైపర్ అయిపోయింది బికాస్ అక్కడ ఇద్దరు కరెక్టేనండి పాపం. ఎందుకంటే యశ్వి గౌడ తను ఎవరి పనిలో అన్నారు కదా, అందరిని అసెంబుల్ అనేలాగా చేసి అప్పుడు వేరేది వస్తుంది నువ్వేంటి అందరిని పిలిచి వచ్చి చెప్పలేవా, ఎలాగైనా నెగిటివ్ చేస్తుందండి, ఎలాగైనా నెగిటివ్ చేస్తుంది సోనియా. అయితే ఇక్కడ ఓకే తను ఎలా చేస్తుందో ఆ సిచ్యువేషన్ ఉంటే తినని అలా చేయమనింది. ఇప్పుడు ఏంటంటే రోబో సినిమాలో రజనీకాంత్ లాగా సోల్జర్స్ అసెంబుల్ అన్నట్లుగా అట్లా అసెంబుల్ చేసి అందరి ముందు ఎందుకు? ఆడపిల్లలకు సంబంధించి ఏదన్నా వాష్రూమ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డిస్కస్ చేయాలి అలాగా. సో పర్సనల్ గా చెప్పింది వెళ్ళి, పర్సనల్ గా చెప్పినప్పుడు తీసుకో, నువ్వు నేను ఉన్నప్పుడే చెప్పావు అంటే ఇది వరకు అందరితో చెప్పింది తను, దగ్గరికి వచ్చింది, తను అర్థం చేసుకున్న దాని పట్ల కూడా తను కూడా తప్పులేదు అనిపించింది. ఎందుకంటే అలా చేసి ఉంటే బెటర్ అనేది ఆప్షన్ కూడా తను ఒకటి చూపెట్టింది. ఎందుకంటే తను ఫీల్ అయింది అలా నా దగ్గరికి వచ్చి చెప్తుంది, నా మీదే ఉంది నీకు అన్నట్లుగా తన ఫీలింగ్ లా ఉంది. సో ఐ థింక్ అది కరెక్ట్ కాదని తను ఫీల్ అయినప్పటికీ ఇద్దరు నాకు కూడా కనెక్ట్ అయ్యారు. సో ఇది ఓవరాల్ గా ఈ ఎస్టర్డే జరిగినటువంటి రివ్యూ లాగా. ఈరోజు నైట్ చూడాలి, ఇంకా కూడా ఉన్నాయి. ఇది చూస్తూనే ఉన్నారు కదా బిగ్ బాస్ సీజన్ 8. మీ కామెంట్స్ కూడా తెలియజేయండి, చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.